అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 4. يسألونك ماذا أحل لهم قل أحل لكم الطيبات وما علمتم من الجوارح مكلبين تعلمونهن مما علمكم الله فكلوا مما أمسكن عليكم واذكروا اسم الله عليه واتقوا الله إن الله سريع الحساب. ఆయత్ నంబర్ 4. ఓ ప్రవక్త, తమ కొరకు హలాల్ అనగా ధర్మసమ్మతం చేయబడిన వస్తువులేవి అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు, పరిశుద్ధమైన వస్తువులన్నీ మీకోసం హలాలు చేయబడ్డాయి. అలాగే మీరు శిక్షణ ఇచ్చిన వేట జంతువులు మీకోసం ఏదైనా వేటాడితే ఆ వేట మాంసాన్ని మీరు తినండి. కానీ మీరు వాటిని అల్లాహ్ మీకు బోధించిన పద్ధతిలో తర్ఫీదు చేసి ఉండాలి సుమా. దానిపై అల్లాహ్ నామాన్ని స్మరించండి, అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ తొందరగా లెక్క తీసుకునేవాడు. 21. అంటే హలాల్ ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన వస్తువులన్నీ పరిశుభ్రమైనవి, పవిత్రమైనవిగానే భావించబడతాయి. హరాం అధర్మంగా నిర్ధారించబడిన వస్తువులు పైకి ఎంత పరిశుభ్రంగా కానవచ్చినా ధార్మికంగా అవి అశుద్ధమైనవి, నీచమైనవి. 22. అరబీలో జవారి అని ఉంది. ఇది జారి అనే పదానికి బహువచనం. ఇక్కడ ఈ పదం సంపాదించి పెట్టేవి, కాసిబ్ అనే అర్థంలో ఉంది. అంటే వేట జంతువులు. ఉదాహరణకు వేట కుక్క, వేట పక్షి, చిరుతపులి మొదలైనవి. అయితే ఈ వేట జంతువులను వేట కోసం వదలకముందు వేట గురించి తర్ఫీదు ఇవ్వాలి. అంటే జంతువును వేటాడడానికి వదలగానే అవి వేట కోసం పరిగెత్తాలి. ఆగమన్నప్పుడు ఆగాలి, వెనక్కి తిరిగి రమ్మన్నప్పుడు వెనక్కి తిరిగి రావాలి. 23. ఈ విధంగా తర్ఫీదు ఇవ్వబడిన వేట జంతువుల ద్వారా వేటాడబడిన జంతువులు 2 షరతులపై హలాల్ ధర్మసమ్మతం అవుతాయి. 1. వేట కోసం వదిలేటప్పుడు బిస్మిల్లా పట్టించబడి ఉండాలి. 2. వేటాడిన జంతువును అది తన యజమాని కోసం ఉంచాలి, అంటే దాన్ని అది తినకుండా ఉండాలి. ఒకవేళ ఈ విధంగా వేటాడబడిన జంతువు చచ్చిపోయినా దాన్ని తినవచ్చు, ఎందుకంటే తర్ఫీదు పొందిన వేట జంతువును వదిలేటప్పుడు యజమాని బిస్మిల్లా పఠించాడు గనక. అయితే తర్ఫీదు పొందిన వేట జంతువుతో పాటు మరో జంతువు కూడా ఆ వేటలో పాల్గొంటే అట్టి పరిస్థితిలో వేటాడబడిన జంతువును తినకూడదు. సహీ బుఖారీ కితాబు జబాయి వస్సైద్, ముస్లిం కితాబు సైద్. ఆయత్ నంబర్ 5. اليوم أحل لكم الطيبات وطعام الذين أوتوا الكتاب حل لكم وطعامكم حل لهم والمحصنات من المؤمنات والمحصنات من الذين أوتوا الكتاب من قبلكم إذا آتيتموهن أجورهن محصنين غير مسافحين ولا متخذي أخدان ومن يكفر بالإيمان فقد حبط عمله وهو في الآخرة من الخاسرين. ఆయత్ నంబర్ 5. ఈరోజు పరిశుద్ధమైన వస్తువులన్నీ మీకోసం హలాలు చేయబడ్డాయి. గ్రంథవహులు జిబాహ్ చేసినది మీ కొరకు ధర్మసమ్మతం, మీరు జిబాహ్ చేసినది వారి కొరకు ధర్మసమ్మతం. సౌశీల్యవతులకు ముస్లిం స్త్రీలు మీకు పూర్వం గ్రంథం వసబడిన వారి సౌశీల్యవతులకు స్త్రీలు కూడా మీ కొరకు హలాల్ అవుతారు. అయితే మీరు వారికి చెల్లించవలసిన మహర్ సొమ్మును చెల్లించి వారిని వివాహ బంధంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని బహిరంగంగా వ్యభిచారం చేయడం కోసం
చాటుమాటు ప్రేమ కలాపాలు జరపడం కోసం వారు మీకు హలాలు కారు. విశ్వాసాన్ని తిరస్కరించిన వారి కర్మలు వృధా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేరారు.